ఒక్కసారి నేను ఓపెన్గానే అంటున్నా, హిందువుల గురించి మాట్లాడితే, ధర్మం గురించి మాట్లాడుతుంటే నేను మతోన్మాదనైతే మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. 100 మంది హిందువులు ఉంటే 10 మంది ముస్లిమ్సే కానీ క్రిస్టియన్సే కానీ హ్యాపీగా ఉంటారు, ఏం డౌట్ ఉండదు. కానీ 100 మందిలో 40 మంది ముస్లిమ్సో క్రిస్టియన్సో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుంది. ఆడ కాశ్మీర్లో ఎట్లా జరిగిందో, బెంగాల్లో ఎట్లా జరిగిందో, నా తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రశ్నించకపోతే ఈ దేశంలో ఈ ధర్మానికి పుట్టినవునివా అని ఆత్మ ప్రశ్నిస్తే మతోన్మాదిగా ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిస్టులు కలిసి, సుడో సెక్యులర్లు కలిసి మన మీద ముద్రేస్తారు. ఎటు పోవాలి ప్రజలు, హిందువులు? మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నన్ను కాఫీర్ అంటే, నన్ను సైతాన్ అంటే నేను వాళ్ళకు పక్క మతోన్మాదినే. నన్ను భాయి అంటే నేను ఖచ్చితంగా వాళ్ళను గుండె కత్తుకుంటా. నన్ను అవమానించే వాళ్ళకు నేను శత్రువునే. నాకు మతోన్మాదం లేదు, నా మీద మతోన్మాదం రుద్దితే నేను సహించా. నేను ధర్మ పరిరక్షణలో భాగమని మన ఛానల్ పెట్టినప్పుడే చెప్పిన.